భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కేంద్ర ప్రాంతాల్లో మనం ఎన్నికలు జరగడం చూస్తూ ఉన్నాము. సహజంగానే ఒక ప్రక్రియ ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి చాలా కాలంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ రాలేదు. అయితే ఫైనల్గా ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషను అక్కడ ఎన్నికలు జరగాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటిసారి అంటే చాలా కాలం తర్వాత అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నగారం మోగింది. సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో పోలింగ్. దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికల్లో అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాలు. షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. దీపావళి తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు. అసెంబ్లీలకు ఎన్నికల నగారం మోగింది. 90 స్థానాల్లో జమ్మూ కాశ్మీర్ శాసనసభ 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం వివరించి. అన్ని స్థానాలను ఉన్న హర్యానాలో కూడా అసెంబ్లీకి ఒకే దశలో అంటే అక్టోబర్ 1న పోలింగ్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ 2 శాసనసభల ఎన్నికల పార్టీల ఫలితాలను అక్టోబర్ 4న వెల్లడించినట్లు శుక్రవారం విలేకరులకు సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు తెలిపారు. 2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2014లో 5 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి 3 విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నారు. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు, 2-3 దశల్లో 26-40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో అవకాశం కల్పించినట్లే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాశ్మీర్ వలసదారులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. దీపావళి తర్వాత మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించినటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు. 2019లో మహారాష్ట్ర పరిణామం ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏడాది ఎన్నికలు జరగాల్సింది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఏదైతే ఆర్టికల్ 370 ప్రధానంగా భావించి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి చాలా వివాదం నడిచింది. అప్పట్లో దాన్ని రద్దు చేస్తారా లేదా అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంది. కానీ మోడీ ప్రభుత్వం ధైర్యం చేసి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత అక్కడ ఎన్నికలు అయితే జరగలేదు. 2014 తర్వాత ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. సో ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత మళ్ళీ మొదటిసారి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ 3 దశల్లో ఎన్నికలు జరగాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దశల వారీగా ఒక్కొక్క నియోజకవర్గాలకు సంబంధించి ఏ విడతల్లో ఎక్కడెక్కడ ఎన్నికలు జరగాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే వలసదారులకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. దానివల్ల అక్కడ ప్రభుత్వం మారుతుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రము ఇది కొంత అడ్వాంటేజ్గా కానుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి అంటే జమ్మూ కాశ్మీర్ని చాలా ప్రియారిటీగా తీసుకుంటూ ఉంటాము మన దేశానికి సంబంధించి. అక్కడ కొంత అంటే ఇస్లామిక్ సంబంధించి, ముస్లింకి సంబంధించి ఎక్కువ మత ఘర్షణలు జరిగేటువంటి ప్లేస్ కాబట్టి పాకిస్తాన్తో బోర్డర్ ఉండటము, అది వాళ్ళు మాది అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేయడం ఇలాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి ఇప్పుడు ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. జమ్మూ కాశ్మీర్లో ఎలా స్టెప్ ఆన్ అవ్వాలి, జమ్మూ కాశ్మీర్ ఎలా విజయం సాధించాలనే దానిపైన వాళ్ళకు ప్లాన్తో ఉన్నారు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ కానివ్వండి, నేషనల్ పార్టీస్ కూడా చాలా ఫోకస్ పెట్టాయి. ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ విజయం సాధించి ఆ ప్రధాన ప్లేస్లో బలం చూపించుకోవాలని చెప్పేసి అన్ని పార్టీలు మాత్రం తహతహలాడుతున్నాయి. మరి ఈ ఎన్నికలకు సంబంధించి అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది.